కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ సార్ గారు, దేవికా మేడం గారు, ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ నాగలక్ష్మి గారు, అదేవిధంగా రామోదర్ రెడ్డి గారు, అందరికీ నా యొక్క నమస్కారములు. ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా నా యొక్క అభినందనలు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ అంటేనే తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి అపోహ ఉంటారు. సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు. దేర్ మే బి బ్లాక్ షీప్స్, అక్కడక్కడ మోసగాళ్ళు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు. కానీ మనము ఈ ప్రపంచం ఎలా వస్తుందంటే మీరు ఇక్కడ చాలా చిన్న వయసు నుంచి దాదాపు ఎల్కేజీ నుంచి చదివినటువంటి పిల్లలు ఉంటారు. మరి ఇక్కడ పరిస్థితులు ఏమి? మన కరస్పాండెంట్ గోపాల్ సార్ కానీ, దేవికా మేడం కానీ ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నారు? మరి వాళ్ళు కమర్షియల్గా ఉన్నారా, సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారా అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే దాదాపు నాకు గోపాల్ సారు ఒక 35 years నుంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. కాబట్టి వాళ్ళ యొక్క మనస్తత్వం నాకు తెలుసు. ఇక ఈజ్ మల్టీ టాలెంటెడ్, అనేక రకాలైనటువంటి మంచి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు. మరి వాళ్ళ యొక్క విద్యావేత్తలే కాకుండా మా పిల్లలు గొప్పగా ఉండాలి, మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు సమాజానికి పనికొచ్చేటువంటి పౌరులుగా ఎదగాలి అనేటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప వ్యక్తులు. కాబట్టి ఈరోజు ఎవరు చేయలేనటువంటి, యాక్చువల్గా మాకు భయం అవుతుంది ఇవి చూస్తుంటే, ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో, మన పిల్లలు బేర్ చేయగలుగుతాం లేదో. మరి ఇటువంటి ప్రోగ్రామ్ అసలు మేము చూడాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే మరి మేము టౌన్లో ఉన్నప్పటికీ కూడా మా పిల్లలు ఇంప్లిమెంట్ చేయాలని మేము భయపడుతున్నాం. కానీ ఈ రూరల్ ఏరియాలో వాళ్ళు ఎంత సాహసంతో, అంటే పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిచయం చేసేటువంటి భాగ్యము ఈరోజు మనకు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా మనం ఏంటంటే మనం ఈ పాఠశాలలో చదువుతున్నందుకు మీరు ఎంతగానో గౌరవపడాల్సి. నన్ను చెప్పారు ఒలింపియాడ్ అంటే నాకు ఏమో తెలియదు. ఎస్, ఒలింపిక్ ఉంటాయి. భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి ఉంటాడు. అది మనకు తెలియదు, మనలో ఉన్నటువంటి శక్తి మనకు తెలియదు. ఎవరో చెప్తే తప్ప మనం కనుక్కోలేదు. ఇప్పుడు ఎక్కడైనా అవకాశం ఇస్తే బాగా చక్కగా మనం పాట పడితే, నువ్వు చక్కగా పాట పడినా నీ స్వరం బాగా మెలోడీగా ఉంది అంటారు. అప్పుడు మాత్రం మనకు తెలియదు, నేను పాడగలను నిలిచే మనకు తెలియదు. కాబట్టి మనము చక్కగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. మనకు అవకాశం వస్తే ప్రతి ఒక్క విద్యార్థిలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ను గ్రహించి దీనికి వెలికి తీసేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులే. మరి అటువంటి ఉపాధ్యాయులు, అటువంటి కరస్పాండెంట్ జరగడానికి మీరు చేసుకున్నటువంటి అదృష్టం. మరి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ నేను ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు చెప్పాను కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. సాఫ్ట్ చూపించాడు కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఎందుకంటే మన పిల్లలకే చేస్తాను ఇది అనుకున్నాను. కానీ చాలా బాగుంది ఇది. ఇక్కడ కేవలము ఎన్నో ఎంఎస్సీలు, ఎన్నో డిగ్రీలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈవెన్ మనం చదివేటువంటి చదువు ఒక అర్థవంతంగా లేదు, మన జీవితానికి పనికొచ్చేటువంటి విధంగా లేదు. మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే ఇక్కడ చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే చదువుతో పాటు మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పెంచడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. మనము ఈ ప్రోగ్రాం ద్వారా వేరే ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిభను మనం తెలుసుకుంటాం, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ మనం రైట్ చేసుకుంటాం. మనం ఎన్నో విషయాలు, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి చిన్న స్థాయి నుంచే మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటూ మనము గొప్ప నాలెడ్జ్ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఈ ప్రోగ్రాం ద్వారా మనకు ఉంది. కాబట్టి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు చదువు యొక్క గొప్పతనాన్ని గురించి సార్ చెప్పారు. విద్య అనేటువంటిది ఒక రహస్యంగా దాచిపెట్టినటువంటి ధనం. ఎవరైతే దీనికి ఒక చిన్న కథ చెప్తారు. ఒక రాజు తన ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఒక దారి కట్టగా ఒక పెద్ద బండరాయిని పెట్టేశాడు. ఇలా మనస్తత్వం ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఎంతోమంది వస్తున్నారు, తిట్టుకుంటున్నారు. ఎవరు ఇక్కడ బండరాయి పెట్టినది, ఇది చాలా ఇబ్బంది కదా తిరగడానికి తిట్టుకుంటున్నారు. కానీ ఒక పేద రైతు
వేరే వాళ్ళ సహాయంతో ఆ బండను పక్కన తీశారు. దెర్ ఈజ్ హిడెన్ ట్రెజర్ ఇన్ దట్. అక్కడ ఒక డబ్బు మూట ఉన్నదంట దాని కింద. అంటే ఎవరైతే సామాజిక స్పృహ, అంటే నీకోసం కాదు అందరి గురించి ఎవరైతే మనం ఆలోచిస్తామో అలాంటి వాళ్ళకు భగవంతుడు కూడా మేలు చేస్తాడు. మరి రాజు కూడా నువ్వు అందరి గురించి ఆలోచన చేసినావు కాబట్టి నీకు ఈ యొక్క ట్రెజర్, నీకు ఇక్కడ ఉన్నటువంటి బంగారంతా నీదే, నువ్వు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి విద్య కూడా అలాంటిదేమో. మనం చదువు కూడా మనకు దాచిపెట్టినటువంటి గుణం. మరి అటువంటి టాలెంట్ అనేటువంటి విద్యలో దాగి ఉంది. అంతేకాకుండా నీ యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, ఏ దాంతో సంబంధం లేకుండా ఈ లోకంలో గౌరవం ఇచ్చేటువంటి విద్య ఒకటే. మరి అటువంటి విద్యను అందించేటువంటి పాఠశాలలు మనకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటిది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. మరి ఇటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ఎందుకంటే విద్యార్థులందరిలో ఎవరు తక్కువ కాదు. జీవితంలో ఎప్పుడైతే మనము నిజాయితీ, నిబద్ధత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రతి ఒక్క వ్యక్తి కూడా గొప్పవాళ్ళు అవుతారు. మనము గమనిస్తూ ఉంటాం. ఆత్మకూరు మీకు పరిచయం ఉందో లేదో కానీ మనకు ఒక స్వీట్ స్టాల్ పేరు చెప్తే అందరూ ఈజీగా చెప్పేస్తారు. ఎక్కడ స్వీట్స్ బాగుంటాయంటే చెప్పేస్తారు. చెప్తారు ఎవరన్నా? ఎక్కడమ్మా? ఎస్, వెరీ గుడ్ కదా. ఏం స్వీట్ స్టాల్ లేవు, స్వీట్ షాప్ లేవు. ఏం ఇండియా పేరు చెప్తున్నారు? లేవు ఎక్కడ. మనము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన ఏరియా వాళ్ళ యొక్క స్వీట్స్ పేరు